హైదరాబాద్ లో ఇద్దరు బాలికల మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఇద్దరిని కాకినాడలో గుర్తించారు పోలీసులు. స్కూల్ నుంచి వెళ్లిపోయిన ఇద్దరు చిన్నారులు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లో బాలికల ఆచూకీని కనుగొన్నారు. హైదరాబాద్ లో ఇద్దరు బాలికల మిస్సింగ్ కలకలం రేపింది. హైదరాబాద్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో గల ఎమ్మెల్యే వీరేశం ఇంట్లో పనిచేస్తున్నారు శరణప్ప దంపతులు. వీరికి 5 ఏళ్ల వైష్ణవి ఒక్కగానొక్క కూతురు. ఎంతో గారాబంగా పెంచుకుంటున్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది వైష్ణవి. రోజులాగే ఉదయం స్కూల్లో దింపి వచ్చిన వైష్ణవిని తీసుకురావడానికి మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లింది తల్లి. బాలిక కనిపించకపోవడంతో టీచర్లను అడిగింది. టీచర్ల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు స్కూల్ నుంచి ఇంటి వరకు ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులోని ఓ సీసీ కెమెరాలో 13 ఏళ్ల బాలిక వైష్ణవిని తీసుకెళ్తున్నట్టు స్పష్టంగా రికార్డైంది. దీంతో ఎవరో పాపను తీసుకెళ్లి ఉంటారని భావించారు. స్కూల్ నుంచి వైష్ణవి, అంకిత కలిసి మధ్యాహ్నం బయటకు వచ్చారు. ఓ కిరాణా షాప్ దగ్గర చాక్లెట్లు కొనుక్కుని తిని ఓ అపార్ట్మెంట్ వాచ్మెన్ దగ్గర వాటర్ తాగారు. అక్కడి నుంచి అంకిత తిరిగి వెళ్లిపోగా వైష్ణవిని మాధవి కలిసింది. వైష్ణవిని మాధవి తీసుకెళ్లింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వైష్ణవితో ఉన్న బాలిక మాధవిగా గుర్తించారు పోలీసులు. మాధవి ఇంటికి వెళ్లి విచారించారు పోలీసులు. గతంలోనూ మాధవి పలుమార్లు ఇంట్లోంచి పారిపోయి తన స్వగ్రామమైన కాకినాడకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లారు. కాకినాడ పోలీసులను అలర్ట్ చేశారు. వైష్ణవి, మాధవిల ఆచూకీ కోసం నారాయణగూడ పోలీసులు 3 టీంలను రంగంలోకి దింపారు. సోషల్ మీడియా, పోలీస్ వాట్సాప్ గ్రూపుల్లో వైష్ణవి ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్లోని జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానించినట్టుగానే ఇద్దరు పిల్లలు కాకినాడ వరకు ట్రైన్లో వెళ్లారు. తెల్లవారుజామున కాకినాడలో దిగారు. అక్కడ రైల్వే స్టేషన్లో ఇద్దరు చిన్నారులను చూసిన ఓ తోటి ప్రయాణికుడు ఎక్కడికి వెళుతున్నారని అడిగాడు. పోలవరంలోని ఎదురులంకలో తాతయ్య ఉంటాడని మాధవి చెప్పడంతో అక్కడికి వారిని చేర్చాడు. మాధవి బంధువులు మరో బాలికను చూసి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో మిస్సింగ్ మిస్టరీకి తెరపడింది. మాధవి కాకినాడకు వెళ్లడానికి కావలసిన డబ్బులను తమ ఇంటి దగ్గరున్న అపార్ట్మెంట్ వాచ్మెన్ ఇంట్లో నుంచి తీసుకుందని, పుస్తకాల్లో పెట్టిన ఆ డబ్బులను టీచర్లు చూస్తారన్న భయంతో మధ్యాహ్నం స్కూల్ నుంచి వెళ్లిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఎదుర్లంక గ్రామం వరకు ఎలా వెళ్లారని అడిగితే పొంతనలేని సమాధానాలు చెబుతోంది మాధవి. ఓ మహిళ వెంట వచ్చామంటోంది. ఈ పిల్లని తీసుకొచ్చింది సార్. ఈ పిల్ల తప్పిపోతుంది అని నేను ఆ ఫోటోలు ఉంటాయి కదా, నేను తీసుకోమని టీచర్ ఇంటికి పంపిందని, ఇంటికి పంపిస్తా అని చెప్పింది. బ్యాగ్ ఇంటికాడే పెట్టేసిన, స్కూల్లోనే పెట్టేసిన. ఆ పిల్ల తెస్తే నా ఎంపడి వచ్చేసింది. నా ఇల్లు తెలియక నేను తప్పిపోయినా. ఈ పిల్ల నా దగ్గరకు వచ్చేసింది. స్టేషన్ కాడికి పోయినా. వైష్ణవి ఆచూకీ తెలియడంతో వైష్ణవి తల్లిదండ్రుల్లో సంతోషం నెలకొంది. మొత్తానికి ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ మిస్టరీ వేడింది. వీళ్ల ఆచూకీ కోసం పోలీసులు 24 గంటలు ఉరుకులు పరుగులు పెట్టారు. తల్లిదండ్రులను, పోలీసులను టెన్షన్ పెట్టిన చిన్నారులు కాకినాడలో సేఫ్ గా దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.